తెలంగాణలో నీటి సమస్యల కంటే రాజకీయాలే ప్రధానమవుతున్నాయంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం అధికార పార్టీలు అసలు సమస్యను వదిలేది విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం చెందారు. వ్యక్తిగత దూషణలు చూడడానికి, వినడానికి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తొందరపాటు పనికిరాదని, ఆవేశంలో ఏదైనా చేస్తే అసలుకే మోసం వస్తుందని ఆయన హెచ్చరించారు. 3 ఏళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. కాళేశ్వరంపై బీజేపీ కేంద్రం జోక్యం చేసుకోవాలని, సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా నిపుణుల కమిటీని పంపి త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా లోతుగా ఉండాలి. తొందర పెడితే అసలు ప్రమాదం వస్తుంది. మన నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టింది. వాళ్ళు ఏం రాశారంటే ఈ డ్యామ్, ఇప్పుడు ఈ డ్యామ్ కింద ఉన్నటువంటి అన్నారం, సుబ్బులు కూడా ప్రమాదంగా ఉంటాయి నీళ్ళు వదిలేని వాళ్ళు రిపోర్ట్ రాశారు. రాసిన వాళ్ళు పెట్టారు, సెంట్రల్ వాటర్ కమిషన్ పెట్టారు. 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ నుంచి వాళ్ళలో కారణం వీళ్ళలో కారణం కదిలించాల్సిన రాష్ట్రంతో మనకి బాధ్యత. రాష్ట్రంతో ఎంతమంది బాధ్యత పరిష్కారం అయ్యింది, దాన్ని అటు వదిలేశారు. ఆ వదిలేయడం వలన దాన్ని రాజకీయ క్రీడ, వికృత క్రీడపది వేదికగా మారింది. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా వాళ్ళ బీజేపీ నాయకులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా విమానం లక్షలు విమానాల వల్ల వాటర్ కమిషన్ రిపోర్టు, వాటర్ కమిషన్ నుంచి నిపుణులను అక్కడ పంపించాలి. పంపించి వాళ్ళు దాన్ని